మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి దిశగా మరో ముందడుగు పడింది. కొల్లాపూర్ మండలం నల్లమల ప్రాజెక్టు పరిధిలోని అమరగిరి ఐలాండ్లో వెల్నెస్ అండ్ స్పిరిచువల్ రిట్రీట్ పనులకు, సోమశిలలో పర్యాటక అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచికుల దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, గతంలో పర్యాటక రంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని, అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పర్యాటకానికి కొత్త ఊపు తీసుకొస్తున్నామని తెలిపారు. పర్యాటక అభివృద్ధి ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరగడమే కాకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని స్పష్టం చేశారు. అమరగిరి ఐలాండ్ వెల్నెస్ రిట్రీట్ 45.84 కోట్ల వ్యయంతో యోగా డెక్, పెవిలియన్, స్పా ఏరియా, కాటేజీలు, సిబ్బంది వసతి, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అండ్ అవుట్డోర్ యాక్టివిటీస్, ధ్యానాలయం, ఫ్యూజింగ్ డెక్, గార్డెనింగ్, నీటిపారుదల పనులు చేపడుతున్నారు. సోమశిల వీఐపీ ఘాట్ 1.60 కోట్ల వ్యయంతో బోటింగ్ పాయింట్, థ్రెంచింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తి కాగానే నాగర్ కర్నూలు జిల్లా అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారి వెల్నెస్, స్పిరిచువల్ రిట్రీట్స్, ఎకో టూరిజం కోసం దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తుందని మంత్రి జూపల్లి తెలిపారు. ఈ యొక్క 45.84 లక్షల రూపాయలతోటి అమరగిరిలో రాష్ట్ర టూరిస్టులతో పాటుగా, దేశంలో ఉన్న టూరిస్టులతో పాటుగా అంతర్జాతీయ టూరిస్టులను కూడా ఆకట్టుకునే విధంగా ఇక్కడ ఈ యొక్క ఐలాండ్ ద్వీపం, అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో ఉన్నటువంటి ఈ అమరగిరి ద్వీపంలో మనం ఏర్పాటు చేసుకుంటాము. బ్లాక్, స్పా ఏరియా, తర్వాత 30 కాటేజెస్, 26 కాటేజెస్, అట్లాగే ట్విన్ కాటేజెస్ కలిపి, అట్లాగే స్టాఫ్ అకామిడేషన్, ఇండోర్ బ్లాక్ యాక్టివిటీలు, స్విమ్మింగ్ పూల్, మెకానికల్ ఎక్విప్మెంట్, వ్యూయింగ్ డెక్, స్టోర్ రూమ్, అట్లాగే ల్యాండ్స్కేప్, గార్డెనింగ్ అండ్ ఇరిగేషన్ విత్ అలైడ్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా అవుట్డోర్ యాక్టివిటీస్, ధ్యాన మందిరం, ఇట్లా రకరకాల ఈ యొక్క వసతులతోటి పెద్ద ప్రాజెక్టు టేకప్ చేయడం జరిగింది. ఆల్రెడీ అమెరికా రావడానికి రోడ్డు కూడా మంజూరు చేయడం జరిగింది. పనులు కూడా మొదలైనాయి. తొందరలోనే నాకు తెలిసి ఒక 2-3 మాసాల్లో ఆ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఒకనాడు ఈ ప్రాంతం కొల్లాపూర్ అంటే కోన్ పూస్తాయి కొల్లాపూర్, కానీ ఇప్పుడు సబ్ పూస్తాయి అన్నట్టుగా ఒకవైపున సాగునీటి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే రోడ్లు కావచ్చు, ఆల్రెడీ సోమశిలలో టూరిజం డెవలప్మెంటు, రకరకాల ఇప్పుడు అమరగిరిలో ఇదొక టూరిజం సర్క్యూటు, మళ్ళీ ఇట్లా దగ్గర జరుగుతుంది. అంటే దీని మూలంగా ఏంటంటే, ఈ టూరిజం డెవలప్మెంట్ అనేది నూతన ఒరవడితోటి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం పైన ఆధారపడి రాకుండా రాష్ట్ర ప్రభుత్వానికే టూరిజం ద్వారా ఆదాయం రప్పించే దాంతో పాటుగా ఇక్కడ నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు. ఎందుకంటే కొన్ని దేశాలలో వేరే ఏమీ లేదు, టూరిజం పైన ఆధారపడ్డ దేశాలు. దుబాయ్ తీసుకున్నా, సింగపూర్ తీసుకున్నా, ఇంకో కొన్ని పాశ్చాత్య దేశాలు తీసుకున్నా, కేవలం టూరిజం పైనే రాష్ట్ర ఆదాయం, వ్యక్తుల యొక్క సగటు ఆదాయం కూడా మన దేశం కంటే చాలా గొప్పగా ఉంది.